హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ఎక్స్రే విత్ ప్రేమ్. ఈరోజు మన సెంట్రల్ ఫైనాన్షియల్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు ఒక సంచలనమైన డెసిషన్ తీసుకున్నారు పెట్రోల్ అండ్ డీజిల్ మీద. ఆ డెసిషన్స్ తీసుకోవడం వల్ల ప్రజల మీద అంటే మన మీద పెట్రోల్ అండ్ డీజిల్ భారాలు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయంటే ఉన్నాయి, కానీ అది వెంటనే కాదు. ఆ డెసిషన్స్ ఏంటో డీటెయిల్గా చూద్దాం. పెట్రోల్ అండ్ డీజిల్ మీద 3 టైప్ ఆఫ్ ఛార్జెస్ ఉంటాయి. ఆ ఛార్జెస్ ఏంటంటే ఫస్ట్ ఎక్సైజ్ ట్యాక్స్, అండ్ సెకండ్ వచ్చి ఎడిషనల్ స్పెషల్ ఎక్సైజ్ ట్యాక్స్ అని ఉంటుంది, అండ్ దాని తర్వాత రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ ఉంటుంది. సో ఇవన్నీ ట్యాక్సులు కలుపుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఒక సర్టెన్ కాస్ట్కి పెట్రోల్ అండ్ డీజిల్ స్టేట్కి అమ్మింది. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఈరోజు తీసుకున్న డెసిషన్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ఎక్సైజ్ ట్యాక్స్ ఏదైతే ఉందో పెట్రోల్ మీద ఇదివరకు 13 రూపీస్ ఉండేది, ఇప్పుడు ఆ 13 రూపీస్ని 3 రూపీస్కి చేసింది. కానీ డీజిల్ మీద నో చేంజెస్, డీజిల్ మీద యాజ్ యూజువల్గానే ఉన్నాయి. అంటే 13 రూపీస్ ఉన్న ఎక్సైజ్ ట్యాక్స్ని 3 రూపీస్కి తగ్గించింది. దీనివల్ల ఎవరికి బెనిఫిట్? సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ని 55 రూపీస్కి అమ్ముతుంది, దాని తర్వాత 13 రూపీస్ ట్యాక్స్ యాడ్ అయ్యేది. సో 55 రూపీస్ ప్లస్ 13 68 రూపీస్కి సెంట్రల్ ఇదివరకు పెట్రోల్ ఇచ్చేది, డీజిల్ని 50 రూపీస్కే ఇచ్చేది. ఇప్పుడు ఏం చేసింది? ఆ 68 రూపీస్లోంచి 10 రూపీస్ తీసేసింది, అంటే ఎక్సైజ్ ట్యాక్స్ని తీసేసింది. సో అది కాస్త 55 ప్లస్ 3 రూపీస్ ఎక్సైజ్ ట్యాక్స్. సో టోటల్గా 58 రూపీస్కి పెట్రోల్ మనకి దొరుకుతుంది. సో డీజిల్ మీద నో చేంజ్, డీజిల్ని 50 రూపీస్కి అమ్ముతుంది, అండ్ దాని మీద ఎటువంటి ట్యాక్స్లు తగ్గించలేదు. ఈ పెట్రోల్ డీజిల్ని డీలర్ దగ్గర 3 to 4 రూపీస్ యాడ్ చేస్తాడు. సో 4 రూపీస్ అనుకుందాం. డీలర్ తన ప్రాఫిట్ యాడ్ చేసుకుని 62 రూపీస్ పెట్రోల్ని అండ్ 54 రూపీస్ డీజిల్ని స్టేట్కి ఇస్తున్నాడు. అండ్ స్టేట్ ఏం చేస్తుంది? స్టేట్ వ్యాట్ ట్యాక్స్ యాడ్ చేస్తుంది. ఈ వ్యాట్ ట్యాక్స్ యాడ్ చేయడం వల్ల 62 రూపీస్ ఉండే పెట్రోల్ కాస్త మనకి 95, 100, కొన్ని స్టేట్స్లో 110 దాకా జరుగుతుంది. సో ఆ ట్యాక్సెస్ ఏంటో డీటెయిల్గా చూద్దాం. స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? మనకి 62 రూపీస్కి పెట్రోల్ వస్తుంటే దాని మీద 20 to 30% ట్యాక్స్ యాడ్ చేస్తుంది. అంటే